హలో ఫ్రెండ్స్, నీతోనే డాన్స్ 2.0గా ఇక అలానే చూస్తే 8 జోడీస్ అవుతున్నారు. 8 జోడీస్లో కూడా ఇక ఈ వారం అలానే చూస్తే నెక్స్ట్ వీక్ మాత్రం డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది అనమాట. ఈ వారం స్కోర్ అండ్ నెక్స్ట్ వీక్ స్కోర్ కలిపి మొత్తం ఎవరైతే బాటమ్ 3లో ఉంటారో వాళ్ళతో పాటు స్కోర్ ఎవరికైతే లీస్ట్లో ఉంటుందో వాళ్ళైతే డబుల్ ఎలిమినేషన్లో 2 జోడీస్ అయితే ఎలిమినేషన్ అయితే అవ్వబోతున్నారనమాట. ఈరోజు పర్ఫార్మెన్స్లో చూస్తే మాత్రం చాలా బాగా మానస్ అలానే శుభశ్రీ వాళ్ళైతే పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఈరోజు చూస్తే ఇక అలానే చూస్తే ఇక శిశిర్ శరణి వాళ్ళు కూడా బాగానే చేశారు. నితిన్ అక్షిత వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా లోగా అయితే అనిపించింది అనమాట. ఇక బ్రిట్టు సంధ్య వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కానీ 7 కాదు, వాళ్ళకి 8 ఇచ్చి ఉంటే బాగుండేది. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇక ఇలానే చూస్తే ఇక ఇప్పుడు స్కోర్ బోర్డ్లో చూస్తే మాత్రం ఇక తగ్గేదలే టీంలో అయితే మానస్ వాళ్ళు టాప్లో ఉంటే ఇక లీస్ట్లో చూస్తే మాత్రం నితిన్ అక్షిత వాళ్ళు లీస్ట్లో అయితే ఉన్నారనమాట. రేపు సండే ఎపిసోడ్లో తస్సదియ టీంలో ఎవరైతే లో పర్ఫార్మెన్స్తో ఎవరైతే ఇంకా తక్కువ స్కోర్కి ఎవరికైతే వస్తుందో వాళ్ళు డైరెక్ట్గా ఎలిమినేషన్ అనేది ఇక ఉంటుందన్నమాట. అలా ఎవరు ఎలిమినేషన్ అవుతారు ఏంటి అనేది చాలా అంటే చాలా ట్విస్ట్లు అయితే ఉండబోతుంది. దీనిపై కూడా నేనైతే క్లారిటీ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఇక నేహా చౌదరి అయితే ఇక ఈ షో నుంచి తనైతే అవుట్ అయిపోతుంది. ఈ ప్లేస్లో చూస్తే నైని పావని వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీకేమనిపిస్తుంది నేహా చౌదరికి ఇలా ఇంజురీ అవ్వటం అనేది? కామెంట్ అయితే చేయండి. ఈరోజు పర్ఫార్మెన్స్ ఎవరిది బాగుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.